హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మర్పల్లి లొకేషన్లో ఉన్నామండి. మనకి మోమిన్పేట ఏదైతే ఉందో మోమిన్పేట నుంచి మర్పల్లి వెళ్ళేటువంటి ఈ 100 ఫీట్ రోడ్ అండి. కనపడేది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ రెడ్ కలర్లో కనపడేది. సో ఈ రోడ్ ఫేసింగ్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో మనకు ఒక ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో మీకు ఈ ల్యాండ్ షేప్ చూస్తే మీకు 3 పార్ట్స్గా అయితే చేయటం జరిగిందండి. సో ఇది వచ్చేసి 10 గుంటాసు, ఇది వచ్చేసి 7 గుంటాసు, ఇది వచ్చేసి 2.5 గుంటాస్ అండి. సో రెక్టాంగిల్ షేప్లోను ట్రయాంగిల్ షేప్లోను ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి మోమిన్పేటకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇటు రైట్కి వెళ్తే మన మోమిన్పేట 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మనకి మర్పల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి, టువర్డ్స్ ముంబై హైవే వెళ్తుంది. సో మనకి ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ల్యాండే మనకి సేల్కి వచ్చినటువంటి ల్యాండ్ అండి. సో దీనికి ఆల్రెడీ ఈ రోడ్డుకి ఈ ల్యాండ్కి మధ్యలో ఆల్మోస్ట్ మనకి 8 to 10 ఫీట్ మనకి బఫర్ అయితే తీసుకోవడం కూడా జరిగిందండి. సో అది మీరు విజిట్ చేసినప్పుడు అయితే చూడొచ్చు. నేను మీకు ఈ వీడియో దీంతోపాటు నేను మీకు లైవ్ వీడియో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి లైవ్ లొకేషన్ అండి. సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. సో మీకు ఏదైతే కనపడుతుందో ఇక్కడ నుంచి మీకు ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మోమిన్పేట ఉంటుంది. ఎగ్జాక్ట్గా 3.5 km డిస్టెన్స్లో మర్పల్ అనేది ఉంటుందండి. సో మనకి కొద్దిగా రైనీ సీజన్ వల్ల మీకు క్రాప్ ఇందులో ఆల్రెడీ క్రాప్ వేసారండి ఈ ఇందులో. సో మీకు ఏదైతే పాయింట్ కనపడుతుందో మీకు స్టోన్ కనపడుతుంది కదా వీడియోలో. సో ఆ స్టోన్ నుంచి అవతలకే ఉంటుందండి ల్యాండ్ మొత్తం. సో మనకి ఆల్మోస్ట్ రోడ్డు నుంచి 10 ఫీట్ వరకు అయితే వీళ్ళు బఫర్ తీసుకోవడం జరిగిందండి. సో ఇది మనకి ఈ ల్యాండ్ మనకి 10 గుంటాస్ కావాలంటే 10 గుంటాస్ ఇస్తాడు, 7 గుంటాస్ కావాలంటే 7 ఇస్తాడు, 2.5 గుంటాస్ ఇవ్వమన్నా కూడా 2.5 గుంటాస్ ఇస్తాడండి. డివైడ్ చేసే ఉంది అది మనకు. సో మనకి మోమిన్పేట విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆపోజిట్లో మనకి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉందండి ఇక్కడ. సో మనకి చాలా నియర్ బై మోమిన్పేటకి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి పర్ గుంట వచ్చేసి 6 lakhs కోట్ చేస్తున్నారండి. సో మనకి 10 గుంటలు అంటే ఆల్మోస్ట్ మనకి 60 లక్షలు అవుతుందండి 10 గుంటలకి. సో మనకి చాలా తక్కువ బడ్జెట్లో అన్నట్లు లెక్క అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.